టేబుల్లో టాప్ 2 స్థానం కోసం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా ఢిల్లీ జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో గెలిచి భారీగా నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవడమే కాదు టేబుల్లో 2వ స్థానాన్ని పటిష్టపరుచుకుంది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిచి ఉంటే 6వ స్థానం నుండి 2వ స్థానానికి దూసుకొచ్చేది. కానీ అవకాశాన్ని ఢిల్లీ చేజార్చుకుంది. ఇక ఢిల్లీ ఓటమిని బలంగా కోరుకున్న చెన్నై, హైదరాబాద్, లక్నోలకు ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్ జట్టుకి లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ గెలిచి ఉంటే హైదరాబాద్ తన టాప్ 4 స్థానాన్ని కోల్పోయేది. మరో విషయం ఏంటంటే ఢిల్లీ ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడేసి 10 పాయింట్స్ మాత్రమే సాధించింది. మరోవైపు హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్లు మాత్రమే ఆడింది. ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. నెట్ రన్ రేట్ కూడా ఢిల్లీ కంటే SRH కి చాలా మెరుగ్గా ఉంది. ఈ కారణాల వల్ల హైదరాబాద్ జట్టుకి ఢిల్లీ ఓటమి కలిసొచ్చే అంశం. ఇప్పుడు హైదరాబాద్ జట్టు చేయాల్సింది అంతా ఒకటే. వారు ఆడబోయే తదుపరి 5 మ్యాచ్ల్లో కనీసం 4 మ్యాచ్లు తప్పక గెలవాలి. అప్పుడు ఢిల్లీ జట్టు ఒకవేళ తదుపరి 3 మ్యాచ్ల్లో గెలిచినా ఢిల్లీకి అవకాశాలు ఉండవు. ఇక లక్నో జట్టు పరిస్థితి కూడా దాదాపు హైదరాబాద్ జట్టు లాంటిదే. ఆ జట్టు కూడా 9 మ్యాచ్లు ఆడి 10 పాయింట్స్ దక్కించుకుంది. ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇక ఢిల్లీ ఓటమితో 8 పాయింట్స్ ఉన్న గుజరాత్ ఊపిరి పీల్చుకోగా 6 పాయింట్స్ కలిగి ఉన్న ముంబై జట్టు, పంజాబ్ కూడా అనూహ్యంగా ప్లే ఆఫ్ రేసులో వచ్చాయి. ఎందుకంటే ఈ 2 జట్లు కూడా ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉన్నాయి. ఈ మ్యాచ్లో వీరు గెలవగలిగితే వారి పాయింట్స్ 16కి చేరుకుంటుంది. అదే సమయంలో హైదరాబాద్, చెన్నై, లక్నో, ఢిల్లీ జట్లు 2 మ్యాచ్ల కంటే ఎక్కువ గెలుపులు నమోదు చేయకూడదు. గుజరాత్ జట్టు 3 కంటే ఎక్కువ మ్యాచ్లు గెలవకూడదు. అప్పుడు ముంబై, పంజాబ్కి ప్లే ఆఫ్కి వెళ్లే ఛాన్సులు ఉంటాయి. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ఈ రోజు మాత్రం ముంబై జట్టు లక్నోని ఓడించాలి. అప్పుడే వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.